ఆగస్టు 12వ తేదీ మనకు సూర్యగ్రహణంతో కూడినటువంటి అతిపెద్ద అమావాస్య అనేది రాబోతుందనమాట. ఇది సామాన్యమైనది కాదు. చాలా చాలా పవర్‌ఫుల్. దీన్నే ఆషాఢ అమావాస్య అంటారు. అలాగే ఇదే రోజున సూర్యగ్రహణం రావటం అనేది మనకు బుధవారంతో కూడొచ్చిందనమాట. కాబట్టి ఇక్కడ మనకు అన్ని రకాలుగా చూసుకున్నట్లయితే కొడుకులు ఉన్నటువంటి వారికి కొంత దోషం అనేది ఉంది అని చెప్పేసి మనకు పండితులు చెప్తున్నారు. కాబట్టి కొడుకులు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా తప్పకుండా ఈ పరిహారం అనేది చేసుకోవాల్సిందే. లేదంటే కీడు అనేది తప్పదు. ఎందుకంటే ఈ సూర్యగ్రహణంతో కూడినటువంటి ఈ అమావాస్య అనేది మనకు అతీంద్రియ శక్తులతో అలాగే కీడుతో వచ్చింది. కాబట్టి మగపిల్లల తల్లులు ఎవ్వరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఈ కీడు అనేది దోషాన్ని తొలగించుకోవటానికి పిల్లవాడు 6 నెలల పిల్లవాడి దగ్గర నుంచి 50 ఏళ్ల మగవాళ్ళ వరకు ఈ పరిహారం అనేది చేయాలి. చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక రకంగా సమస్య, కీడు, దోషాలు, గండాలనేవి వెంటపడతాయి. దీన్నేంటంటే చాలామంది కూడా తేలిగ్గా కొట్టిపడేస్తారు. అంటే ఇలాంటివి కొంతమంది నమ్మరు. ఏదో ఒకటి చెప్తూ ఉంటారులే అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ నేను చెప్పేదేంటంటే ఏ మాటైనా సరే ఊరికనే బయటికి రాదు. ఎందుకంటే మనం గమనించినట్లయితే పిల్లల మీద అంటే ముఖ్యంగా మగపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద విపరీతమైనటువంటి నరదిష్టి అనేది వాళ్ళు పుట్టినప్పటి నుంచే మొదలవుతుంది. అంటే మగపిల్లవాడు పుట్టాడా అమ్మ అన్న కాడి నుంచి వాళ్ళ యొక్క ఎదుగుదల మీద ఇట్లా ప్రతి దాని మీద కూడా ఈ మగపిల్లల మీద ప్రత్యేకమైనటువంటి నరదృష్టి అనేది ఉంటదనమాట. కాబట్టి మీరు నమ్మినా నమ్మకపోయినా ఖర్చు లేని ఈ పరిహారం అనేది మీరు చేయటం వలన మీరు మీ పిల్లోడి కోసం ఎంత కష్టపడి అంటే వాళ్ళని పెంచి వాళ్ళని ప్రయోజకులు చేయాలని చెప్పి చూస్తూ ఉంటారో దానిలో భాగంగానే ఈ పరిహారం కూడా చేయండి. ఇలా చేయటం వలన మీకు లాభమే తప్ప ఎలాంటి నష్టం అనేది ఉండదు. ఇక్కడ గ్రహణ కాలం నేను చెప్తాను చూడండి. ఈ గ్రహణ కాలం మనకు ఆగస్టు 12 రాత్రి 9:45 ప్రారంభమయ్యి ఆగస్టు 13 తెల్లవారుజామున 2:15 ముగుస్తుంది. ఇక్కడ మనం లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే మనకైతే ఇక్కడ గ్రహణం అనేది మన భారతదేశంలో లేదు. కాబట్టి ఇక్కడ ఎలాంటి సూతక నియమాలు పాటించాల్సిన పని లేదు. అంటే గుళ్ళు మూయటం కావచ్చు, లేకపోతే పట్టు విడుపు స్నానాలు, గరికెలు వేసుకోవటాలు ఇలాంటివేమీ చేయాల్సిన అవసరం లేదు. కానీ మనకి భారతదేశంలో గ్రహణం లేకపోయినప్పటికీ గ్రహణ దోషం అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అందులో ఇది మనకి మగపిల్లలకి కీడుతో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారం అనేది చేసుకోవాల్సిందే. ఎందుకంటే సూర్యగ్రహణం ఒక్కటే కాదు, సూర్యగ్రహణం ప్లస్ అమావాస్య మనకు బుధవారంతో కూడా వచ్చింది కాబట్టి ఈ కొడుకులు అంటే మగపిల్లల యొక్క జాతక దోషాలను తొలగించుకోవటానికి వాళ్ళకు వాహన గండాలు, ప్రమాదాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మగపిల్లలకు కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక పని మీద బయటకు తిరగాల్సిన పరిస్థితి అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా బండ్ల మీద బయటికి వెళ్తాం, కారుల్లో వెళ్తాము, ఇట్లా ఎప్పుడు బయట తిరుగుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండటానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆడపిల్లలు ఉన్నప్పటికీ కూడా ఆడ మగ మనకిద్దరూ సమానమే. కానీ మగపిల్లల మీద ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఈ బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అంటే ఇంటికి వారసుడులాగా ఇంటి పేరు నిలబెట్టే బాధ్యత, అలాగే తల్లిదండ్రులకు తలకొరివి పెట్టి పున్నామ నరకం నుంచి కాపాడేవాడిని కూడా కొడుకు అంటారనమాట. ఇట్లా కొడుకుని మనమేందంటే ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో తప్పకుండా జాగ్రత్తగా పెంచాలి. ఆడపిల్లలకు కొన్ని మంచి చెళ్ళు లోతు ఆలోచన తెలుస్తూ ఉంటాయి. మగపిల్లలు ఏంటంటే కొంచెం కుర్ర వయసులో ఉడుకు రక్తము కొంచెం స్పీడ్గా ఉంటారు, ఆలోచన కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి కన్న తల్లి మగపిల్లవాడిని ఎప్పుడూ కూడా కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉండాలన్నమాట. లేకపోతే మాత్రం అంటే వాళ్ళకు మంచి చెడులు చెప్పుకుంటూ ఉండటంతో పాటుగా విద్యాబుద్ధులు నేర్పించడంతో పాటుగా ఎప్పటికప్పుడు ఈ అమావాస్య తిథుల్లో ఇలాంటి పరిహారాలు కూడా చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఆ రోజు సూర్యగ్రహణము అమావాస్య కాబట్టి వాతావరణంలో కొన్ని రకాలైనటువంటి నెగిటివ్ కిరణాలు అంటే గ్రహాలు అనేవి వ్యతిరేకంగా ఉండటం, వాతావరణంలో చాలా రకాల మార్పులు చేర్పులు అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టే ఈ రోజున మీరు మగపిల్లలకు చేయవలసిన ఈ పరిహారం సమయం కూడా నేను చెప్తానండి. మీరు ఈ ఆగస్టు 12వ తేదీ సాయంత్రం పూట 6 గంటల దగ్గర నుంచి 10 గంటల లోపు, రాత్రి 10 గంటల లోపు వరకు ఈ పరిహారం అనేది చేయొచ్చు. ఈ పరిహారం చేసేటప్పుడు మీరు మీ ఇంటి గుమ్మానికి బయట వైపు తూర్పు ముఖంగా కూర్చోబెట్టి ఈ పరిహారం అనేది చెయ్యాలన్నమాట. పిల్లల్ని చూసినట్లయితే కొంతమందికి అమావాస్య తిథుల్లో వాళ్ళ మానసిక స్థితి బలహీనంగా ఉంటుంది, వాళ్ళకు బాగోదు,
కొంతమంది వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటా ఉంటారు. కొంతమంది దడుచుకుంటా ఉంటారు. జ్వరాలొస్తా ఉంటాయి. ఇట్లా ఏంటంటే వేళ కాని వేళల్లో వాళ్ళు బయట తిరగటం, ఉద్యోగ వ్యాపారాల పనుల మీద కావచ్చు, లేకపోతే ఫ్రెండ్స్‌తో అటు ఇటు బయటికి తిరగటం కావచ్చు, వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్తా ఉంటారు. తల్లిదండ్రులకు తెలీదు. వాళ్ళు ఎక్కడికో సరదాగా బయటికి వెళ్లారనుకుంటా ఉంటారనమాట. అలాగే తల్లి లేని పక్షంలో భార్య అయిన భర్తకి ఈ పరిహారం చేసుకోవచ్చనమాట. ఎందుకంటే కొన్ని సందర్భాలలో భార్యే తల్లితో సమానం కాబట్టి ఇలా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ పిల్లలేంటంటే మనం ఈ వెళ్ళకూడని ప్రదేశాలకు కొన్ని చోట్లకు నిర్మానుష్యమైన ప్రదేశాలకి మగపిల్లలు వెళ్తా ఉంటారు. అలాంటి చోట ఏంటంటే కొన్ని రకాల చెడు గాలులు, ధూళులు ఇలాంటివి ఏంటంటే వీళ్ళకి పట్టి పీడిస్తూ ఉంటాయన్నమాట. దానివల్ల వీళ్ళకి ఆరోగ్యం నశించటం, మంచిగా అప్పటిదాకా ఉద్యోగ వ్యాపారాలలో మంచిగా యాక్టివ్‌గా ఉన్నవాళ్ళు కాస్త డల్ అయిపోవటము, వాళ్ళకి ఒక్కసారిగా జీవితంలో భయము, నిరాశ, నిస్పృహలతో ఉండటం ఇలాంటివి జరుగుతా ఉంటాయి. ఎందుకంటే కొన్ని దుష్టగ్రహాలనేవి వీళ్ళను పట్టి పీడిస్తా ఉంటాయన్నమాట. కాబట్టి ఈ అమావాస్య తిథిలో మీరు ఎప్పుడు కూడా బయటికి వెళ్ళకూడదు. నిర్మానుష్యమైన ప్రదేశాలకు వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళినా కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికొచ్చేసేసేయాలనమాట. అంతేకాకుండా వేళ కాని వేళలు అంటే వీళ్ళు ఉద్యోగ వ్యాపారాల మీద ఏదన్నా దూర ప్రయాణాలు చేయటము, అర్ధరేత్రులు ఇంటికి రావాల్సిన పరిస్థితి అదేంటి వస్తుంది. వాళ్ళు కారుల్లో వచ్చినా, బండి మీద వచ్చినా, ఎట్లాగొచ్చినా సరే అర్ధరేత్రులు వీళ్ళు బయటికి ఇంటికి రావాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. వాళ్ళు వచ్చేటటువంటి దారిలో ఎన్నో రకాలైనటువంటి నెగిటివ్ శక్తులు అనేవి తిరుగుతూ ఉంటాయి. అవి వీళ్ళకి ఏదో ఒక రూపంలో ఆవహించే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అలాంటి వాటి వల్ల ఏంటంటే వీళ్ళు ఒక్కసారిగా డల్ అయిపోతూ ఉంటారు. అది ఒక టీనేజ్‌లో ఉన్నోళ్ళు కావచ్చు, లేదా ఒక యుక్త వయసులో ఉన్నవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే అంటే కుటుంబ బాధ్యతలు ఆడమనిషి కన్నా కూడా ఎక్కువగా మగవాళ్ళకే ఉంటాయి. ఒక్క మగ మనిషి ఆ కుటుంబంలో సరిగ్గా పట్టించుకోకపోతే ఆ కుటుంబం అంతా కూడా అల్లకల్లోలమైపోతుంది. అంటే భార్య, బిడ్డలు, తల్లి, తండ్రులు ఇట్లా అందరూ కూడా అనాథల్లాగా మారిపోతూ ఉంటారనమాట. కాబట్టి కుటుంబానికి వెన్నుపూస లాంటి వాడు మగాడు కాబట్టి మగపిల్లలకు ఖచ్చితంగా ఈ దోష నివారణ, ఈ నరఘోష, దిష్టులు, జనాల యొక్క ఏడుపులు, వీళ్ళ యొక్క అంటే జనాల యొక్క చెడు చూపులు ఇలాంటివన్నీ తొలగిపోయి మీ భర్త ఎప్పుడు మీతోనే ఉండాలి, మీ కొడుకు ఎప్పుడు కూడా నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి అని చెప్పేసి చక్కగా ఈ పరిహారం చేసుకోండి. ఈరోజు గోమాతను తాకి మగపిల్లల చేత చక్కగా గోవుకు ఆహారంగా ఏదన్నా అరటిపండు కానీ, పచ్చిగడ్డిని కానీ తినిపించండి. ఈ రోజున సూర్యగ్రహణంతో కూడిన అమావాస్య రోజున మీకు దగ్గరలో శివాలయం ఉంటే శివలింగానికి అభిషేకం చేసేసి శివారాధన చేసుకోవటం వలన మీకున్నటువంటి ఈ మృత్యు దోషాలు, జాతక దోషాలు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇంట్లో కూడా విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి చక్కగా పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది. ఈరోజు సాత్విక ఆహారం తీసుకోండి. అంటే ఎక్కువగా ఆయిల్స్, మసాలాలు, నాన్ వెజ్ ఇలాంటివి కాకుండా కాస్త ఇడ్లీలు, కాస్త లైట్ ఫుడ్, ఫ్రూట్సు, స్ప్రౌట్స్ లాంటివి, లేకపోతే ఏదన్నా జ్యూసులు లాంటివి ఇలాంటివి మీరు మంచి హెల్తీ ఫుడ్ అనేది తీసుకోవటం వలన మన యొక్క ఫుడ్డును బట్టి కూడా మన యొక్క ఆరోగ్యం అనేది బాగుంటుంది. ఎప్పుడూ కూడా ఏంటంటే నాన్ వెజ్ అని చికెన్లు, మటన్లు, ఎగ్గు ఇలాంటివి తినేటప్పుడు ఏంటంటే వాళ్ళ యొక్క బుద్ధి కూడా చాలా వరకు కూడా మందగించి రక్త ప్రసరణ అనేది సరిగ్గా లేక అనారోగ్య సమస్యలనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి కుటుంబంలో మగపిల్లవాడికి ఎప్పుడు కూడా ఒక మంచి అంటే కేర్ తీసుకొని ఫుడ్ అనేది పెట్టుకుంటూ ఉండాలి. అలాగే ఈ రోజున గర్భిణీ స్త్రీలు కూడా బయటికి రాకూడదు. ఎందుకంటే అమావాస్య మనకు రాత్రి సమయంలో ఏర్పడిన ఆ గ్రహణ దోషం అయితే ఉంటుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు ఈ ఒక్కరోజు బయటికి రాకుండా ఉంటే మంచిది. అలాగే ఈ పరిహారం చేసేటప్పుడు కానీ లేదా ఈ రోజున ఎవ్వరూ కూడా నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు. ముఖ్యంగా ఈ మగపిల్లలకి అస్సలు నలుపు రంగు బట్టలు అనేవి ఏ రూపంలో కూడా వేసుకోకూడదు. జాగ్రత్త పడండి. ఈ పరిహారాలు అనేవి పాటించండి. ఇక ఈ సూర్యగ్రహణంతో కూడిన అమావాస్య రోజున మీరు అంటే ఆగస్టు 12వ తేదీ మీరు సాయంత్రం 6 గంటల దగ్గర నుంచి ఈ పరిహారం అనేది చేసుకోండి. అలాగే ఈ రోజున ఇంటి ముందల బూడిద గుమ్మడికాయ కూడా కట్టుకోండి. ఎందుకంటే అమావాస్య కాబట్టి బూడిద గుమ్మడికాయ కట్టుకోవటం వలన ఇంటి మీద ఉన్నటువంటి నరదిష్టి, కొన్ని రకాల నకారాత్మక శక్తులన్నింటినీ కూడా ఈ బూడిద గుమ్మడికాయ అనేది లాగేస్తుందన్నమాట. ఈ పరిహారం చేసేటప్పుడు తప్పనిసరిగా ఇంటిని, వాకిలిని శుభ్రంగా తుడుచుకోవాలి. ఇల్లంతా కూడా ఉప్పు నీటితో శుభ్రంగా తుడిచి చక్కగా పసుపు నీటిని చల్లుకొని ఇంట్లో ధూపం వేయాలి.
ఇంటిని మనం శుభ్రం చేసుకున్న తర్వాతే మనం పరిహారం అనేది చేసుకోవాలి. చాలామంది గ్రహణాలన్నా, అమావాస్యలన్నా పూజలు చేసుకోకూడదు, నాన్ వెజ్ తెచ్చుకొని తినేసేయొచ్చు, ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోకపోయినా పర్వాలేదు, ఇలాంటివి అనుకుంటా ఉంటారు. కానీ ఇలాంటి రోజుల్లో తప్పకుండా ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకోవాలి. లేకపోతేనే దుష్ట శక్తులు మన ఇంటి లోపలికి ప్రవేశించే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి శుభ్రంగా ఇంటిని వాకిలిని అంతటిని కూడా తుడుచుకొని మీరు సాయంత్రం 6 గంటల దగ్గర నుంచి మీరు రాత్రి 10 గంటల లోపు వరకు ఈ పరిహారం అనేది మగపిల్లలు ఉన్న ప్రతి తల్లి, ఒక పిల్లవాడు ఉన్న, ఇద్దరు పిల్లలు ఉన్న ఈ పరిహారం అనేది చేసుకోవాలి. అయితే ఎవరికి వాళ్ళకి సపరేట్గా చేసుకోవాలి. ఎందుకంటే తల్లికి నలుగురు బిడ్డలు సమానమైనప్పటికీ కూడా ఎవరి జాతకాలు వాళ్ళకు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి ఒక పిల్లవాడికి చేసినటువంటి ప్లేటు మళ్ళీ ఇంకొక పిల్లవాడికి ఉపయోగించకూడదు, సపరేట్గా చేసుకోండి. ఎందుకంటే ఇది ఖర్చు లేని పరిహారమే కాబట్టి సింపుల్గా చేసుకోవచ్చు. దీనికి ఒక నిండు కుండతో మనం అన్నం తీసుకోవాలన్నమాట. అంటే మనం సాయంత్రం పూట అన్నం వండుతాం కదా, లేకపోతే మీరు ఉదయం వండి పెట్టుకున్న అన్నమైనా పర్వాలేదు. అయితే దాన్ని ఎవ్వరూ తినకుండా అన్నం నిండుగా ఉన్నప్పుడే ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఆ అన్నం అనేది ఒక బౌల్లోకి బాగా ఒక గుప్పెడు, లేకపోతే ఆ బౌల్ నిండా తీసేసి పక్కన పెట్టుకోండి. అలా పెట్టుకున్న తర్వాత ఆ అన్నాన్ని ఇలా ఉండలుగా చుట్టాలి. ఒక అన్నం ముద్ద, తెల్ల అన్నం ముద్ద, అంటే ఏమి కలపకుండా ఒక తెల్ల అన్నం ముద్దను సిద్ధం చేసుకోండి. తరువాత ఒక ముద్దలోకి చిటికెడంత పసుపు వేసేసి పసుపు అన్నం ముద్దను సిద్ధం చేసుకోండి. తర్వాత ఒక ముద్దలోకి వచ్చేటప్పటికి బొగ్గు పొడి కానీ లేదా కాటుకను కానీ కలిపేసేసి నలుపు రంగు అన్నం ముద్దను ఒకటి సిద్ధం చేసుకోండి. తర్వాత కొంచెం కుంకుమ కలిపేసేసి ఎరుపు రంగు అన్నం ముద్దను సిద్ధం చేసుకోండి. అంటే ఇక్కడ మనం మొత్తం వచ్చేసి 4 అన్నం ముద్దలు, తెల్ల అన్నం ముద్ద, పసుపు అన్నం ముద్ద, నల్ల అన్నం ముద్ద, ఎర్ర అన్నం ముద్ద, 4 ముద్దలు అనేవి తీసుకోవాలి. ఈ 4 ముద్దలు ఏంటంటే 4 దిక్కుల నుంచి వచ్చేటటువంటి సమస్యలను తీసేయటానికి, నలుగురు యొక్క ఏడుపుల నుంచి, నరదిష్టి నుంచి బయట తీసేయటానికి ఈ 4 ముద్దలు అనేవి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి. తరువాత కోడిగుడ్డు తీసుకోవాలి. కోడిగుడ్డు కూడా ఈ దిష్టిని, దోషాన్ని తీసేయటానికి చాలా పవర్ఫుల్గా ఉపయోగపడుతుంది. కోడిగుడ్డులో జీవశక్తి అనేది ఉంటుంది కాబట్టి బిడ్డ మీద ఉన్నటువంటి చెడును ఇది గ్రహించేస్తుందన్నమాట. ఇలాగా ఒక ప్లేట్ తీసుకొని, స్టీల్ ప్లేట్ కానీ లేకపోతే ప్లాస్టిక్ ప్లేట్ కానీ, పింగాణి ప్లేట్ కానీ ఇలా తీసుకొని తెల్ల అన్నం ముద్ద, కుంకుమ కలిపిన ఎర్ర అన్నం ముద్ద, పసుపు అన్నం ముద్ద, కాటుక కలిపినటువంటి నల్ల అన్నం ముద్ద, ఈ 4 ముద్దలను ఇక్కడ ప్లేట్లో చూపించినట్లుగా మీరు పెట్టుకోవాలి. తరువాత మధ్యలో ఒక స్పూన్ రాళ్ళ ఉప్పు అనేది వేయాలన్నమాట. రాక్ సాల్ట్ అంటారు కదా, ఆ రాళ్ళ ఉప్పును కూడా ఈ మధ్యలో వేసేయండి. ఎందుకంటే దిష్టికి ఖచ్చితంగా ఉప్పు అనేది ఉండాలి. మనకు పెద్దవాళ్ళు ఎప్పుడు చెబుతూ ఉంటారు, అమావాస్య అనంగానే ఉప్పుతో దిష్టి తీసేసుకోండి ఎవరికి వాళ్ళు అని చెప్పేసి. కానీ ఇక్కడ మగపిల్లలకు ప్రత్యేకంగా తెస్తున్నాం కాబట్టి ఆ మధ్యలో ఉప్పు పోసేసి దాని మీద ఒక కోడిగుడ్డును పెట్టేసేసి కాటుకతో లేకపోతే నల్ల స్కెచ్తో ఇంటూ మార్క్ అనేది ఇక్కడ చూపించినట్లుగా వేసి ఈ ప్లేటుని సిద్ధం చేసుకోండి. మర్చిపోకుండా ఆ ముద్దల మీద నల్ల నువ్వులను కూడా చల్లండి. ఇలా చేసి ఈ ప్లేటుని సిద్ధం చేసుకొని ఇక తరువాత మగపిల్లల్ని ఏంటంటే తూర్పు ముఖంగా ఇంటి బయట, అంటే గడపకు బయట వైపు కూర్చోబెట్టి ఆ తల్లి దిష్టి అనేది తీసేసేయాలన్నమాట. మీ పిల్లలు దూరంగా ఉంటే అక్కడ ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళనైనా దిష్టి తీసేయమనొచ్చు. వివాహమైన వాళ్ళైతే మీ భార్యల చేత మీరు దిష్టి తీపిచ్చుకోవచ్చు అనమాట. లేదా మీ బంధువులు ఎవరన్నా ఉంటే వాళ్ళ చేతైనా తీపిచ్చుకోవచ్చు. ఈ పరిహారము ఆగస్టు 12 సాయంత్రం 6 గంటల దగ్గర నుంచి రాత్రి 10 గంటల లోపు వరకు ఈ దిష్టి అనేది తీసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదు. అలాగే మీరు 6 నెలల పిల్లవాడి దగ్గర నుంచి 50 ఏళ్ల మగవాళ్ళ వరకు ఈ పరిహారం చేసుకోవచ్చు అనమాట. తూర్పు ముఖంగా కూర్చోపెట్టాలి. గుమ్మానికి బయట వైపు కూర్చోబెట్టి కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు ఆ ప్లేటును తిప్పేసేసి తరువాత ఆ గుడ్డు పగలకుండా ఏదన్నా పారే నీటి దగ్గర ఆ గుడ్డును జాగ్రత్తగా జార విడిచి అవన్నీ కూడా పారే నీళ్ళలో పడేసేసేయాలన్నమాట, ఆ అన్నం ముద్దలతో సహా. ఇది ఇద్దరు మగపిల్లలు ఉన్నారనుకోండి, తర్వాత ఎవరి ప్లేటు వాళ్ళకి సపరేట్గా తీసేసేయాలి. గుర్తుపెట్టుకోండి, అందరికీ ఒకటే అనేది తీయకూడదనమాట. ఇలా చేసి
కాళ్ళు కడుక్కొని లోపలికి రావాలి తల్లి. దిష్టి తీసిన వాళ్ళు ఆ మగపిల్లవాడినేమో స్నానం చేసేయమని చెప్పండి. ఇలా చేయటం వలన శని దోషాలు, మృత్యు దోషాలు అన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతోటి మీకు అపారమైనటువంటి సంపద అనేది వరిస్తుందనమాట. అంటే వీళ్ళకు ఉద్యోగ వ్యాపారాలలో కూడా మంచిగా కలిసి వస్తుంది. బాగా చదువుకునే పిల్లలు అనుకోండి, వాళ్ళు చదువులో స్కూల్లో ఫస్ట్ రావటము, అందరికన్నా కూడా ఫస్ట్ మార్కులు తెచ్చుకోవటము. అంటే చాలామంది కష్టపడి చదివిస్తేనే మార్కులు వస్తాయి అనుకుంటారు. కానీ మీరు ఇలాంటి దిష్టిలు కూడా ఎప్పటికప్పుడు ఇలాంటి ప్రత్యేకమైన తిథుల్లో తీసేస్తూ ఉంటే మీ పిల్లలు స్కూల్లో ఫస్ట్ వస్తారు. మీ భర్త సంపాదన పరంగా కూడా మంచిగా ఎదుగుతాడు. ఎవరి చెడు చూపు మీ భర్త మీద, మీ కొడుకుల మీద పడకుండా ఉంటుంది. ఎలాంటి చెడు సోమాసాలకు బానిస అవ్వకుండా, చెడు అలవాట్లకు దగ్గర అవ్వకుండా ఉంటారు. ఆ శివానుగ్రహం కూడా ఆ బిడ్డకు కలుగుతుందన్నమాట. అలా వాళ్ళు ఎప్పుడూ కూడా అంటే నిండు నూరేళ్ల పాటు చక్కగా సుఖ సంతోషాలతో కుటుంబంతో వర్ధిల్లుతారు. ఎందుకంటే ఈ వాహన ప్రమాదాలు బయటికి వెళ్తే రోజులు అస్సలు బాగోలేదు. వీళ్ళు జాగ్రత్తగా ఉన్నప్పటికీ ప్రమాదం ఎప్పుడు ఎటు నుంచి ఎవ్వరి రూపంలో ఏ దిక్కు నుంచి వచ్చిందో తెలియదు. కాబట్టి ఈ 4 దిక్కుల నుంచి వచ్చే సమస్యలను తీసేసుకోవటానికి ఈ పరిహారం అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఖర్చు లేని పరిహారం. చక్కగా ప్రతి ఒక్కరూ కూడా కొడుకులు ఉన్న ప్రతి తల్లి, ఒక బిడ్డ ఉన్న, ఇద్దరు బిడ్డలు ఉన్నా తప్పకుండా ఈ పరిహారం అనేది మిస్ చేసుకోకుండా చేసుకోండి. చక్కగా మనం చెప్పిన నియమాలను అనేవి పాటిస్తూ ఆ తిరుగులేని అదృష్టం అంటే కొంతమందికి వివాహాలు ఆలస్యం అవుతూ ఉంటాయి మగపిల్లలకి, వాళ్ళకు కూడా సకాలంలో వివాహాలు జరగటము, సంతానం లేని వారికి సంతానం కలగటము, ఇట్లా అన్ని రకాలుగా మీకు బాగా కలిసి వస్తుంది. విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మీకు మీ బిడ్డకు కలుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పరిహారం అనేది చేసుకోవాలండి. ఏముందులే అని చెప్పి నిర్లక్ష్యం చేయొద్దు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ పరిహారం చేయటం వలన మీకు లాభమే తప్ప ఎలాంటి నష్టం అనేది ఉండదు. ఎందుకంటే ఈ గ్రహణ దోషం అనేది ఖచ్చితంగా కొడుకుల మీద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పరిహారం అనేది చేసుకోండి. మీ బిడ్డను అంటే మీ ప్రయత్నంగా మీరు ఈ పరిహారం అనేది చేయటం వలన వాళ్ళ కోసం మీరు రాత్రింబగళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఆ కష్టానికి తోడుగా మీరు ఇది చేసిన ఒక తృప్తి అనేది కూడా మీకు కలుగుతుందన్నమాట. కాబట్టి చక్కగా ఇలా చేయండి. మీ బిడ్డ ఎప్పుడూ కూడా నిండు నూరేళ్ళు సంతోషంగా మీ కళ్ళ ముందలే హాయిగా ఉంటాడనమాట. అర్థమైంది కదండి. కొడుకులు ఉన్న ప్రతి తల్లి ఏ పరిహారం చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, టైమింగ్స్ ఇవన్నీ కూడా మన వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా దయచేసి ఇంకొంతమంది కొడుకులు ఉన్న తల్లులకు చేరటానికి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేసి మీకు తెలిసిన బంధువులు కానీ, ఫ్రెండ్స్ కానీ, మిత్రులు కానీ ఎవరన్నా ఉంటే దయచేసి వాళ్ళకు కూడా షేర్ చేస్తే వాళ్ళు ఉపయోగించుకుంటారనమాట. కాబట్టి మీరు చూసి వెళ్లకుండా మీలాంటి నలుగురికి చేరటానికి గుర్తు పెట్టుకొని మరి వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు లైక్ చేయటం వలన మేము పడిన కష్టానికి ఇలాంటి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలనే మోటివేషన్ మాకు కూడా ఇచ్చిన వాళ్ళు అవుతారనమాట. కాబట్టి ఒక లైక్ ఇచ్చి కామెంట్ బాక్స్లో ఓం సూర్యాయ నమః అనే కామెంట్ చేయటం వలన మీకంతా శుభం కలుగుతుంది. మొట్టమొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తేనే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.